చాలా డల్గా పెట్టడం ప్రేక్షకులు చాలా ఇదిగా ఉన్నారు. దాని విషయంలో ఒక కామెడీ మాత్రం నాకు బాగా నచ్చింది. ఏంటంటే విలన్కి మేక్ దిగుతుంది దాంట్లో ఆ, కుట్లు వేయచ్చు కదా అని చెప్పేసి విలన్ అనడం విషయంలో కిమ్స్లు ఎక్కనే నేను కూడా గుమ్స్ అనే హాస్పిటల్ కూడా పెట్టుకుందా అనే కామెడీ కూడా సీన్ బాగా నచ్చింది. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఈ సినిమా అయితే చాలా యావరేజ్గా ఉంది. శ్రీలీల యాక్టింగ్ డ్యాన్స్ బాగుంది. కాంబినేషన్ కూడా చాలా బాగున్నది మహేష్ బాబు. అంటే డాన్స్ ఎలా అనిపించింది శ్రీలీల మహేష్ బాబు గారు? బెటర్ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ చాలా సినిమాలలో శ్రీలీల చాలా బాగా డాన్స్ చేసింది కదా. దాంతోపాటు మహేష్ బాబుతో కూడా చాలా బాగా డాన్స్ చేసింది. త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చిన లాస్ట్ టైం కలేజా పెద్దగా ఆడలేదు కదా, సో ఇప్పుడు ఈ సినిమా హిట్ కొట్టింది అనుకోవచ్చు. దాంతో పోలిస్తే ఇది యావరేజ్ అని చెప్పి ఏదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కొద్దిగా ఏమైతే చూడాలి. ఇది మాత్రం కొద్దిగా రొటీన్ స్టోరీ లాగా ఉన్నది. థ్రిల్లింగ్గా లేదు, ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విలన్ క్యారెక్టర్ బాగాలేదు. విలన్కి ఉన్న ఫాదర్కు డాటర్ మధ్యలో ఉన్న కాంబినేషన్ ఏదైతే సినిమా ఉందో అది కొద్దిగా డల్ అనిపించింది. మదర్ సెంటిమెంట్ అంటున్నారు కదా, మదర్ సెంటిమెంట్ అయితే బాగున్నది. ఒక లవర్ మాత్రం అది గడ్డం పెంచుకునే విషయంలో లవ్ ఫెయిలియర్ అయితేనే పెంచుకుంటారని వీళ్ళని చెప్పడం, లేదమ్మా నీకోసం పెంచుకున్నా అనే విషయం అది సెంటిమెంట్ డైలాగ్ బాగా నచ్చింది. రమ్యకృష్ణ గారి ఈ క్యారెక్టర్కి హోప్ ఉందా? రమకృష్ణ గారి క్యారెక్టర్ ఓల్డ్లో పెట్టేసి ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత రియలైజ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వాళ్ళు కలుసుకోవడం జరుగుతుంది ఫ్యామిలీ పర్పస్లో. అంటే ఈ సంక్రాంతికి హిట్ కొట్టింది అనుకోవచ్చు. సంక్రాంతికి ఎట్టి కొట్టింది అనేది ఏం లేదు, ఎందుకంటే సినిమా యావరేజ్ ఉంటుంది కాబట్టి యావరేజ్గా నడుస్తుంది. ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ. కరెంట్ సినిమా చూస్తున్నా, నాకైతే ఇచ్చి పడేసిన మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ, త్రివిక్రమ్ శ్రీనివాసరావు మార్క్ డైరెక్షన్ కానీ వేరే లెవెల్ అయినా, శ్రీలీల అందాలు, ఆమె డ్యాన్స్, మాస్ డైలాగులు, మదర్ సెంటిమెంట్ కామెడీ కానీ, మనకు ఆ మూవీలో ఎక్కువ విలేజ్ గెటప్ చూపిస్తారు. ఆ విలేజ్ గెటప్లు కానీ, ఆ కథ అంతా మనకు గుంటూరు మార్కెట్ యాడ్ చుట్టూ తిరుగుతుందన్న కథ వేరే లెవెల్, కంటెంట్ కానీ చాలా కొత్తగా చూపించారు. ఇంకోటి మహేష్ బాబు ఫ్యాన్స్కి చాలా అద్భుతమైన సినిమా. వాళ్ళకు మా జాతర చేసుకునే అవకాశం ఉంది సినిమాలో. మూవీ అయితే వేరే ఇచ్చి పడేసిండు. ఎక్కడ త్రివిక్రమ్ మార్కు తగ్గలేదు, ఎక్కడ మహేష్ బాబు గారు రేంజ్ తగ్గలేదు. ఆయన ఫ్యాన్స్కి ఏం కావాలో మహేష్ బాబు గారు బాగా తెలుసు. అంతకంటే ఎక్కువనే తీశాను నేనైతే అనుకుంటున్నా భయ. ఆయన చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మంచి స్టెప్పులు వేశారు, డాన్స్ చేశారు, సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి. సినిమా కూడా చాలా 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 బాగుంది. సీరియల్ అందాలు ఇప్పుడు సంక్రాంతికి ఇదేని అనుకోవచ్చా మేడం? అలా అని చెప్పలేము మేడం. 4 సినిమాలు ఉన్నాయి. హనుమాన్ ఉంది, హనుమాన్ బాగుంది, ఇది బాగుంది, రేపు సైంధవ్ ఉంటుంది, నెక్స్ట్ నా సామిరంగం ఉంది, దేనిందా దాని మేడం. నాకైతే ఒకటే, ఈసారి 2024 సంక్రాంతి 4 సినిమాలు ఇట్టే మేడం. ఎవరికి పోలిక ఉండదు. ఎవరి సినిమా వారి, ఎవరి విధి విధానం వాళ్ళవి, ఎవరి సినిమా వాళ్ళైతే దీనికి పోలిక లేదు మేడం. ఏ సినిమా దారి అంతే, ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. నా వరకు అయితే 4 సినిమాలు ఇట్టే నేను కోరుకుంటాను. హనుమాన్ కూడా బాగుంది, గుంటూరు కారం బాగుంది, సైంధవ్ కూడా బాగుంటాయి, నా సామిరంగం కూడా బాగుంటాయి మేడం. 4 సినిమాలు బాగుంది. ఇప్పుడు గుంటూరు కారం మీద ఇచ్చి పడేసిన మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ మేడం. కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మనకు ఒక జోసులో ఉండే యాక్టింగ్ నటించాడు. మాస్ మసాలా సాంగ్స్, డైలాగులు కానీ చాలా కొత్తగా. ఇంకా అసలు నాకైతే 16 ఏళ్ళ కుర్రని మాదిరి ఉన్నా, నేను ఇప్పుడు కాలేజీకి వస్తున్నాను అన్నట్టుగా గ్లామర్ చూపించారు. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం.